మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్ట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్భుతమైన పోరాటం కనబరుస్తున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లతో ముప్పుతిప్పలు పెడుతున్నప్పటికీ పంత్ మాత్రం తన వీరోచిత ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దెబ్బకు మోచేతిపై కాస్త వాపు కూడా వచ్చింది. వెంటనే ఫిజియోలు వచ్చి అతడికి చికిత్స అందించారు. నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలర్లను రిషబ్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఈ ఒక్కటే కాకుండా తర్వాత చాలా బంతులు పంత్ శరీరానికి బలంగా తాకాయి. అయినప్పటికీ రిషబ్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. రవిచంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలో ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలను ఆడటంలో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ మరోసారి అదే తప్పిదంతో వికెట్ పారేసుకున్నాడు. ఆఖరి టెస్ట్లో ఓపికగా ఆడిన విరాట్ కోహ్లీ 69 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీను వెంటాడి వికెట్ పారేసుకున్నాడు. స్కాట్ బోలాండ్ వేసిన 32వ ఓవర్లో వెబ్స్టార్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సిరీస్ మొత్తం కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకే అవుట్ అవ్వడం గమనార్హం.